వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని ఏపీకి లేఖ రాయనుంది. ఆ లేఖను రేపు రాసే ఛాన్స్ ఉంది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి టైం, డేట్, ప్లేస్ మీరే ఫిక్స్ చేయండి, మేమే వస్తామని ఏపీకి సందేశం పంపనుంది. బనకచర్ల గురించే కాదు, విభజన సమస్యలను పరిష్కరించుకుందామని అదే లేఖలో సూచించే ఛాన్స్ ఉంది. అప్పుడు బాల్ చంద్రబాబు కోర్టుకు చేరుతుంది. 10 ఏళ్లు దాటినా విభజన సమస్యలైన ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులు, షెడ్యూల్ 7, 8లోని సంస్థల అంశం కూడా చర్చించాలని తెలంగాణ కోరనుంది. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వమే స్పందించాలి. విభజన సమస్యలే చాలా రోజుల నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు అందులో బనకచర్లను కలపడం వల్ల మేలేంటి, లేక ఇదేమైనా ఎత్తుగడ? చాలా సమస్యలని ఒకే చోట చేర్చడం అంటే పెండింగ్లోకి తోసేయడమేనా, లేక ఇంకేమైనా వ్యూహం ఉందా? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బోట రామారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా గంగాపురం వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. దీనిపై చర్చిద్దామంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయబోతుంది. ఇప్పటికే ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటే ఒక వేదిక రెడీ కాబోతుంది అనుకోవచ్చా? వేదిక రెడీ అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందంటారా? చాలా చక్కని ప్రశ్న మీరు అడుగుతున్నటువంటిది. ఏంటంటే అనేక కారణాలతోని 2014లో జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడ్డటువంటి సమస్య మనకు తెలిసినటువంటిది. ఇక దాని గురించి మనం పెద్దగా పోవాల్సినది న్యాయమా అన్యాయమా అనేటువంటి దానికి ఏదైనా ఒక సృద్భావ వాతావరణం లోపల సమన్వయంగా శాంతియుతంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డేందుకు మనం గర్వించాలి. ఒకటి, ఇప్పుడు కొన్ని సమస్యలు ఆ విభజన చట్టంలోనే చాలా సమస్యలు పెట్టడం జరిగినటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఈ కృష్ణా కానీ లేకపోతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి మిగులు జలాలు ఏంది, వరద జలాలు ఏంది, ఏ ప్రాజెక్టులు ఎవరు అనుమతితో కడుతున్నారు, ఎవరు అనుమతితో కట్టడం లేదు, వీటి మధ్యన వివాదాలు ఏంటంటే గత 11 సంవత్సరాలుగా మనం చర్చిస్తున్నటువంటిది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు బనకచర్ల వచ్చినటువంటి సమస్య. బనకచర్ల మీద ఆంధ్ర ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏమిటంటే 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా కలుస్తుంది కాబట్టి దాంట్లో నుంచి గోదావరి జలాలు 200 టీఎంసీలు మేము పైకి తీసుకెళ్తాము బనకచర్లకు అనేటువంటిది మాట చెప్తున్నారు. సరే, దాంట్లో మంచి ఏంది, చెడ్డ ఏంది, వాస్తవం ఎంత, శాస్త్రీయత ఎంత అనేటువంటిది చర్చకు వచ్చేటువంటిది. సరే, దానికి కేంద్ర రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్నటువంటిది. మాకు గోదావరిలో 968 టీఎంసీలు మాకున్నాయి ఒప్పంద ప్రకారంగా, 512 మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. కృష్ణా జలాల్లో కూడా మాకు 299 అనే అన్యాయము, రకరకాల వాదనలు వస్తున్నటువంటిది మనం గమనిస్తున్నటువంటిది. దీంట్లో ఇప్పుడు ఈ చర్చలు ఇంకా ఇవి కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఏంటంటే ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది, లేకపోతే హైదరాబాద్లో కొన్ని ఉమ్మడి ఆస్తులు, స్థిరమైన ఆస్తులు ఉన్నాయి. ఏమాట కామాట చెప్పాలనుకున్నప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. చాలా స్థిరమైనటువంటి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఇక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. వాటిని తీసుకెళ్ళడానికి, పంపిణీ చేయడానికి అనేటువంటి లేదు. రెండవది, మనకున్నటువంటి షెడ్యూల్ 10లో ఉన్నటువంటి దాంట్లో విద్యుత్ శక్తికి సంబంధించిన బకాయిలు ఉన్నాయని చెప్పి అప్పుడప్పుడు తెలంగాణకి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. రకరకాలుగా ఉద్యోగస్తుల ఎక్స్చేంజ్కి సంబంధించి కొంత పరిష్కారం అయినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఏదైతేనేమి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుంటే ఒక ఒక సంతోషకరమైనటువంటి అంశం. కొన్నిట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకొని హోమ్ మినిస్ట్రీ వాళ్ళు 2-3 సందర్భాల లోపల మీటింగ్లు పెట్టడం జరిగినటువంటిది. సరే, దానికి ఒక కొలిక్కి వచ్చినట్టుగా లేదు. కాబట్టి ఇప్పుడు ఇవంతా జరిగిన తర్వాత గత 20-25 రోజులుగా జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే బనకచర్ల కేంద్రంగా జరుగుతున్నటువంటిది, రెండు రాష్ట్రాల విమర్శలు కానీ, ప్రతి విమర్శలు కానీ, అభిప్రాయాలు కానీ, సరే ప్రజాస్వామ్యములు ఇవన్నీ వేయాల్సినటువంటిది. నా దృష్టిలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే అనేటువంటిది. ఎక్కడ ఏదైనటువంటిది ఎవరికి అన్యాయం జరగకుండా. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పొద్దున చర్చలకు కూర్చోవడం అంటే బనకచర్ల ప్రాజెక్టు వద్దు అనా, లేకపోతే తెలంగాణ వాటా గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటారా?
ఆయన చెప్తుంది ఒకటి స్పష్టంగా కనపడుతుంది కదా మాకు. 1500 టీఎంసీలు గోదావరిలో వదిలేసి ఇక్కడ అక్కడ వదిలేసి కృష్ణాలో వదిలేసి మీరు ఏమన్నా కట్టుకోండి, ఏమన్నా చేయండి, ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోండి అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 3000 టీఎంసీల వాటరు సముద్రంలో కలుస్తుంది అనేటువంటి మాట, అదే మాటను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కోటి చేస్తున్నటువంటిది. వాస్తవానికి ఈ 10-15 సంవత్సరాల లోపల వర్షాల యొక్క పరిస్థితి ఏంది, వాటి యొక్క యావరేజ్ సగటున వర్షపాతం ఎంత, వాటి ఎంత వాటరు సముద్రంలో కలుస్తుంది, ఎంత మిగులు జలాలు, ఎంత వరద జలాలు, వీటి మీద ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనేసినాడు మన మంత్రివర్గ సమావేశం తర్వాత, 1500 టీఎంసీలు మాకు వదిలేసి మీరు ఏమన్నా చేసుకునేది, ఇది వాస్తవమా కాదా, ఉందా లేదా, ఇవంతా చర్చ. సరే, ఏదైనప్పుడు కూడా ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం. ఇప్పుడు నేను మీరు రాజకీయంగా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. అసలు వాటర్ ఫ్లో ఎంత, గోదావరిలో ఎంత, కృష్ణలో ఎంత, కృష్ణలో అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ అంటుంది, మరి గోదావరిలో అన్యాయం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటున్నటువంటిది. దీనికి కొన్ని నిర్దేశిత సూత్రాలు, ప్రాతిపదికను గతంలో విభజించినటువంటి విషయాలు ఉన్నటువంటి మాట వాస్తవం. సరే, ఇప్పుడు కాళేశ్వరం కట్టారు, మీరు కాళేశ్వరం పర్మిషన్ తీసుకున్నారు, రకరకాల. ఇక నేను వాటికి వెళ్ళను, ఎందుకంటే ఏ సమస్య అయినా కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఒక దూరం అనేటువంటిది, గ్యాప్ అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఆ సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే ప్రపోజల్ పోతుంది. కాబట్టి ఏవేవైతే సమస్యలు ఉండిపోయినవు విమర్శించుకోవడం కంటే, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు శాంతియుతంగా విభజించడం జరిగినటువంటిది. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉండే సెంటిమెంట్స్ తెలంగాణకు ఉన్నప్పటికీ కూడా విభజించిన తర్వాత 11 సంవత్సరాలు సుమారుగా అవుతున్నటువంటి పరిస్థితి లోపల వీటిని, ఎందుకంటే 10 సంవత్సరాల లిమిట్ కూడా అయిపోయింది, ఎందుకంటే జాయింట్గా ఉండేటువంటిది అవన్నీ అయిపోయినాయి. కాబట్టి కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు సుహృద్భావ వాతావరణం లోపల అన్ని సమస్యలు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏదైనా కొంత ఇటు అటు ఉంటే ఉంటుంది, ఆ రాష్ట్రం మన రాష్ట్రం అనేటువంటిది ఆ కొనలో పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. రైట్ సార్, మనతో పాటు మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు, వరుణ్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. మోక ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మేము చర్చలకు సిద్ధం, ఒక వేదిక రెడీ చేయండి అంటూ కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే లేఖ కూడా రేపు రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? సమస్యలు పరిష్కరించుకునే వీలు కలిగినట్లుగా భావించాలా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పంచాయతీలు తెమలట్లేదు. కానీ ఈ బనకచెర్ల విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరపడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం యొక్క ముందు చూపుని, మంచితనాన్ని ముందుగా నేను అభినందిస్తాను. గత కవులు ఏమన్నారంటే, ఉత్తరాంధ్ర మొదలు దత్త మండలం అంత తెలంగాణముతో చెలివి కలపాలిరా అన్నారు. తల్లి ఒకటి నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలా అన్నారు. మనం అంతా తెలుగు తల్లి బిడ్డలం. ఈవేళ 2 రాష్ట్రాలైనా నిండుగా వెలుగుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మిగిలిపోయింది, ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. గత 5 ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం కారణంగా ఒక 30 ఏళ్ళు అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గోదావరి జలాల మీద కట్టబోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని ముందు చూపుతో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎవరు కూడా వివాదం చేయకుండా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ సిఎస్ గారు ఆంధ్ర ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో మాట్లాడినందుకు ఒక మంచి వేదిక ఏర్పడి, ఇది శరామామూలు అన్నట్టుగా గత నీటి వివాదాల్లా కాకుండా, గత పంచాయతీల్లాగా కాకుండా, ఏళ్లకేళ్లు పెండింగ్ ఉండకుండా తక్షణం ఇది పరిష్కారం అయ్యి ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాలని, కంప్లీట్ అవ్వాలని, తద్వారా ఆంధ్రకు అన్నపూర్ణనే అప్పుడు కవులు ఇచ్చినటువంటి బిరుదు సార్థకం కావాలని నేను కోరుకుంటున్నా. గత 5 ఏళ్ళు ఇక్కడ గంజాయి ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా
తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రావడం మంచి పరిణామమే అని చెప్తున్నారు, ఆహ్వానిస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచితనం అని కూడా చెప్తున్నారు మీరు. కానీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నారు అనే ఒక విషయం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మరి అని తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగుతుంది. దానికి ఏం చెప్తారు? సార్, అనుమతులు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టు కట్టే సాహసం చేయదు. ఎందుకంటే పైన కేంద్రం ఉంది, జల మండలి ఉంది, అక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, అందులోకి మాకు చంద్రబాబు నాయుడు గారు అటువంటి తప్పు చేస్తారా చెప్పండి? ఆయన 4వ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవజ్ఞుడు ఆయన ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తారా? అది కాదు, ఒక అపోహ మాత్రం. అది మీరు చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు, మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుక ఆయన అలాంటివి చేయరని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇది నీళ్ళ దోపిడీయే, ఖచ్చితంగా 200 టీఎంసీలని తీసుకెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు, గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ట్రై చేశాడని చెప్పి అంటున్నారు కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు? ఇప్పుడు ఉన్నది అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా. వాళ్ళు ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. వాళ్ళకేంటి రాజకీయమే పరమావధి. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయవాదంతో పైకి వచ్చినటువంటి పార్టీ రాష్ట్రాన్ని ఆ వాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని గొప్పలు చెప్పుకున్నటువంటి పార్టీ. దానికి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు ఆ పార్టీకి, అంతకు మించి నాలెడ్జ్ లేదండి. ఇక్కడ మనం అంతా భారతీయులం, ఈ భారత మాత ముద్దు బిడ్డలం. అంటే ఆనంద్ సాగర్ గారు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంది కనుక అక్కడ బీఆర్ఎస్ చెప్తుందని అనుకోవచ్చు. మరి ఇక్కడ ప్రభుత్వంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా చాలామంది ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నీళ్ళ దోపిడీ చేయడానికి, దీన్ని ఎట్టి పరిస్థితులను ఒప్పుకోము, పైన కేంద్రం అండ చూసుకుని ఇక్కడ కూటమి ప్రభుత్వం రెచ్చిపోతుందన్న మాటలు కూడా మాట్లాడడం జరిగింది. మరి సార్, ఇప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ఈ 1 year కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ విధమైనటువంటి వివాదాలు లేవు. 2 ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది. దీన్ని పాడు చేయాలని మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడడం, తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముందు చూపుతో మాట్లాడాలి, ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఊరికే తొందరపడిపోయి ఏదో స్టేట్మెంట్ ఇస్తే అది వేరే రకంగా రియాక్ట్ అవుతుంది, పబ్లిక్ లోకి లేనిపోయినటువంటి వివాదాల్లోకి వెళ్తుంది. మళ్ళీ గురువు గారు చంద్రబాబుకి అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు, మనకి బనకచర్ల ప్రాజెక్టుకి నీరు తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నాడు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడడం జరిగింది. మరి అంటే అప్పుడు న్యాయంగా ఉన్నది కూడా ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు చేస్తే తప్పు అంటారండి వాళ్ళు. న్యాయపరమైన న్యాయంగా పరిష్కారం చేసుకుందామనే మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు న్యాయం అంటున్నారు కానీ వాళ్ళకి న్యాయంలా కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే చోట పనిచేశారు కనుక గురు శిష్యులుగా కూడా కొంత అభివర్ణిస్తూ ఉంటారు కనుక ఆ కారణంతో ప్రతిపక్షం రాజకీయం కోసం చేస్తుందా లేకపోతే దేనికోసం చేస్తుందా అనేది తర్వాత విషయం. ఈ మాట చెప్తుంది. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కదా, ఆయన దగ్గర మంత్రిగా పనిచేయలేదా? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చర్ కాదండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? పార్టీ నుంచి వచ్చాడు కానీ శిష్యుడు అయితే కాదు కదా, సహచరుడు అని చెప్తారు. రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే శిష్యుడు అంటే, మీరు కేసీఆర్ వరకు వెళ్ళారు, నేను సహచరుని తప్పించి శిష్యుని కాదని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు. చెప్పుకోవచ్చండి, కానీ నిజాలు ప్రజలకు తెలుసు, వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఎక్కడ ఒక ముఖ్యమంత్రి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దగ్గర ఆయన పని చేసి వచ్చాడు, ఎన్టీ రామారావు గారి దగ్గర పని చేసి వచ్చాడు, తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకుడు అయ్యాడు. ఆ నాయకత్వ పటిమతోటే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఆయన నడుపుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. అది ఎవరో కాదని మేము కాదని ఆయన కించపరచమే మేము. కానీ రాష్ట్రం, పక్క రాష్ట్రం ఇవాళ పక్క రాష్ట్రం అయింది, మొన్నదాకా కలిసే ఉన్నాం కదా. ఇవాళంటే పక్క రాష్ట్రం, పరాయి రాష్ట్రం, రెండో రాష్ట్రం. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళది 2 రాష్ట్రాలు ఉండకూడదా అని ఆయన అడిగాడు. 2 రాష్ట్రాలకి సమాన న్యాయం చేయమని కేసీఆర్ కూడా మేము అడుగుతున్నాం. న్యాయం చేయండి, మీకు అన్యాయం జరగకూడదు, మాకు అన్యాయం జరగకూడదు. మీరు దెబ్బతినకూడదు, మేము దెబ్బతినకూడదు. నీరు కోసం మన ఇద్దరం కొట్లాడుకోకూడదు. అది ప్రకృతి సంపద. నదీ జలాల కోసం కొట్లాడుకోవడం అంటే తెలుగు చరిత్రను మనం మర్చిపోవడమే. కాబట్టి దయచేసి ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా దీన్ని వివాదం చేయకూడదనేది తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి అనుమతి ఉందా లేదా? ఉండకుండానే మీరు పనులు ఎందుకు మొదలెడుతున్నారు? డిపిఆర్ కూడా తయారు చేయకుండానే ఎందుకు ఉత్సాహపడుతున్నారు అనేది ఇక్కడ ఎంత కాదనుకున్నా మీరు ఎన్ని చెప్పినా సరే, ఎంత సామరస్యంగా చెప్పినా సరే, ఇక్కడ దోపిడీకి గురవుతుంది తెలంగాణ అని చెప్పి ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారు.
దాన్ని కూడా ఒక సార్, క్లారిటీ ఇవ్వాలి కదా. విభజన చట్టం ప్రకారం అనుమతులు- 2014 ప్రకారం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకున్నారు? అనుమతులు లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక పంట కాలువ పైన కలవట్టు కూడా కట్టరు సార్. దయచేసి ఈ నోట్ దిస్ పాయింట్. ఉమ్, అనుమతులతోటే మేము ప్రాజెక్టులు కడతాం, అనుమతులతోటే అభివృద్ధి చేస్తాం. అందరినీ ఒప్పించి అందరినీ మెప్పించే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప ఎవరిని హర్ట్ చేయదు, ఎవరి యొక్క మనసుని కూడా నొప్పించదు. అటువంటిది అలాంటి భావజాలం ఉంటే, అటువంటి అనుమానాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికే ఉభయ రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడాలి, ఒక ఒప్పందానికి రావాలి. ఉమ్, దీన్ని వివాదం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఉమ్, ఇది మా తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇది. ఉమ్. మేము దొంగచాటుగా ప్రాజెక్టులు కట్టం, అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కాదు, కలవట్టు కూడా కట్టం. రైట్. మనతో పాటు నగేష్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే ముందుగా బోట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం, వైసీపీ రాష్ట్ర నాయకుల దగ్గరికి. బోట్ల రామారావు గారు నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి అయితే ఒక ఆఫర్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచర్ల ప్రాజెక్టుపై మనం ఒక వేదిక సిద్ధం చేయండి, మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి తగాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా చూడాలి? రామారావు గారు, మీ వాయిస్ రావడం లేదు. మ్యూట్ తీయండి, మ్యూట్లో ఉన్నారు. రైట్, ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. నగేష్ గారు నమస్తే సార్. నగేష్ గారు, రైట్. వెంకటరెడ్డి గారు ఉన్నారా? చెప్పండి. సార్, ఎలా చూడాలి? ఒక వేదిక సిద్ధం చేయడం మంచిదే. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చోవడం వల్ల సమస్య తీరుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అక్కడ టీడీపీ ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఒక సయోధ్య అయితే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య కూడా సయోధ్య ఉన్నట్టుగానే కనిపించింది. కానీ అప్పుడు కూడా నీళ్ళ దోపిడీ జరిగిందనేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విమర్శించిన మాట. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం తీరట్లేదు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు గతంలో మీరు అన్నట్టుగా తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రాంతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భం లోపల మీకు తెలుసు, ఒక 2-3 సందర్భాలలో ఇక్కడ ప్రగతి భవన్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చర్చించినటువంటి విషయాలను మనం మరొకసారి జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు కూడా ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగినటువంటి చర్చలు, అధికారులు కూడా భాగస్వామ్యంలో జరిగినటువంటి చర్చల యొక్క ఫలితం మనకు కనపడ్డది ఏమిటంటే, ఓపెన్గా స్టేట్మెంట్ కేసీఆర్ గారు ఇవ్వడం జరిగినటువంటిది. ఇది బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ లింక్ ప్రాజెక్టులు ఇవి కలపొచ్చు, అది కలపొచ్చు, రెండు రాష్ట్రాలు ముఖ్యంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి పద్ధతిలో జరిగిన మాట వాస్తవాలు అవన్నీ కూడా. సరే, ఏదైనా అది జరగలేదు, కారణాలు మళ్ళీ తర్వాత ఏంది, వాళ్ళిద్దరి మధ్యన ఉండే అభిప్రాయాలు ఏంది, ఎందుకు అన్నాడు, ఎందుకు వెనక్కి పోయినారు అనేటువంటిది పక్కకు పెడితే, ఇవాళ ఎన్నటికైనా ఈ సమస్యలు ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ సమస్యలకు ఎక్కడ ఏదో ఒక పరిష్కారం ఎక్కువనో తక్కువనో ఒక్కటే. ఇప్పుడు మనం పూర్తిగా 100% రెండు రాష్ట్రాలకు న్యాయంగా ఉంటుంది, ఒకటి 99% ఉంటుంది, ఒక దగ్గర 1% డిఫరెన్స్ ఉంటుంది. అది తెలంగాణకు ఉంటుందా, ఆంధ్రకు ఉంటుందా అనేటువంటిది పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో మంచి వాతావరణం కింద రేవంత్ రెడ్డి గారి భవిష్యత్ దృష్టిలో మనం ఎందుకు నెగిటివ్ మాట్లాడాలి? ఇప్పుడు ఆ కోణంలోనే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఉన్నది, దాన్ని అందరం కూడా ఆహ్వానించాలా. దీంట్లో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా తన పాత్రలు తను నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం ఇప్పుడు ఇక్కడ విమర్శ మీరన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కానీ బనకచెర్లకు వచ్చేటప్పటికి తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఇది. కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, దాచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అసలు వాటర్ ఎంత, సముద్రంలో కలిసిన వాటర్ ఎంత, దానికి స్కోప్ ఉందా? గతంలో వచ్చిన జడ్జి ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్స్ పై నుంచి ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ కాళేశ్వరం దగ్గరికి వస్తే, దేవాదులకు వచ్చేటప్పటికి, ఖమ్మం జిల్లాకు వచ్చేటప్పటికి సీతారామ ప్రాజెక్టు, వీటిల్లో ఎంత ఉపయోగం మనం చేస్తున్నాము, ఎంత. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు ఒక్క తీరు ఉండవు కదా, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వీటిలో యావరేజ్గా, ఎందుకంటే చూసేవాడికి ఏం కనపడుతున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన, గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఏంటంటే 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తుంది, దాంట్లో మేము 200 టీఎంసీలు తీసుకుంటే ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే ఏమంటారు? అవునండి, ఏమవుతుంది అని అంటారు. కానీ అది నిజమా కాదా, వాస్తవం ఎంత, దాంట్లో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక, ఇంతకుముందు చెప్పినట్టుగా సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటిది సిడబ్ల్యూసి ఉంది, వాటర్ కమిషన్ ఉంది, రకరకాల అపెక్స్ బాడీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చ చేసి
రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఏంటంటే రాజకీయ కోణంలో కొంత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ స్టాండ్ ఏంటంటే మా ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి, కూటమిలో మేము ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, టీడీపీతో జనసేనతో కలిసి ఉన్నాం కాబట్టి రాజకీయ కోణంలో దాన్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా చర్చలు వాళ్ళు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో సపోర్ట్ లేకపోతే మోదీ గారి గవర్నమెంట్ లేనే లేదు కదా అనేటువంటి ఈ వార్తలను తీసుకెళ్ళి ఏంటంటే ఆ కోణంలో రాజకీయంగా ఆలోచించవలసిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు అందరం తెలిసిన వాళ్ళే. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారు తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఈ కోణంలో పరిష్కారం ఒకటి దొరుకుతుంది. అట్లీస్ట్ ఒక సమావేశంలో చర్చల్లో పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ దాన్ని కొంత నేరో అభిప్రాయ భేదాలలో కొంత తగ్గు కనపడుతుంది, నేరో తగ్గిపోతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి మంచి వాతావరణం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వెంకటరెడ్డి గారు ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రామారావు గారు, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అయితే లేఖ రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఆంధ్ర విభజన జరిగి, ఇప్పటికీ కూడా చాలా సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అయితే కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుందంటూ అటు బీఆర్ఎస్ లాంటివి కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సరే, ఎలా చూడాలి? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒక వేదిక మీదకి వచ్చి చర్చలు జరిగితే కనుక సమస్యల సొల్యూషన్ దొరికే అవకాశం కనిపిస్తుందంటారా? నమస్కారం. ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అనేది చాలా వివాదాస్పదమైన అంశంగా ఉందండి. ఇక్కడ క్లారిటీ లేదు. దీనికి బడ్జెట్ 80,000 కోట్లు అనేది అసలు అక్కడ బడ్జెట్ చూస్తుంటేనే మనకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంశం చూస్తే ఈ రోజు 1,10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి నడుస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఏదో ముక్కుబడిగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా మనం చూసాం కదండి, ఏదైతే మనకి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితిగా కూడా ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. మరి ఈ విధంగా చూస్తామంటే ఈ యొక్క ప్రాజెక్టుని కేవలం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ముందుకు తీసుకొస్తున్నట్లు ఉంది. కానీ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అట్లాగే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు దగ్గర కూడా ముందుగా ఒక పర్మిషన్ తీసుకొని దాని ప్రతిపాదన, దాని యొక్క డిజైన్ కానీ ఏమి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే జలహారతి కార్పొరేషన్ అనేది గుట్టు చప్పుడు కాకుండా మూడో కంట్రీ తెలియకుండా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఏంటండి? ఇక్కడ దానికి సంబంధించినటువంటి బాడీని మొట్టమొదట ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉండి దాన్ని ఏర్పాటు ఆ బాడీని మార్పించడం, ఎన్ని చూస్తుంటే రకరకాల అనుమానాలు తాగిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానం చేయడానికా, లేకపోతే జలాశయాలు అనుసంధానం చేయడానికా, లేకుంటే అసలు దీనికి లక్ష్యం ఏంటనేది లక్ష్యం క్లియర్గా చెప్తున్నారు కదా రామారావు గారు. ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలి, రాయలసీమకి నీరు ఇవ్వాలి, ఆ ఉద్దేశంతోనే ఈ బనకచర్ల ఎత్తిపోతల పథకం తీసుకొచ్చామంటూ కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కదా. మరి ఇప్పటికే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ విషయంలో మా నాయకుడు దాన్ని రెట్టింపు దాన్ని చేసేసి దాని కెపాసిటీని చేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి ఎక్కడా కూడా దానికి విధంగా ఒక లైనప్ లేదండి. ఇది ఎక్కడ కృష్ణా నదిని దాటుతుందనే దాని నుంచి అన్ని వివాదాస్పద అంశాలే కదండి. వివాదాస్పదమైనటువంటి అంశాలు అంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అయితే బనకచర్ల ప్రాజెక్ట్ని వైసీపీ బనకచర్ల ప్రాజెక్ట్ని అయితే వ్యతిరేకిస్తుందా? మేము వ్యతిరేకించడం కాదు, కానీ మేము ప్రాజెక్ట్ ని దాని యొక్క వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నాం. ఏ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దేనైనా స్వాగతిస్తాం, కానీ ఇది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కాకుండా ఊరక స్టో ప్రోగ్రామ్ తప్పితే ఏదైతే తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఆయనకు కూడా హర్డిల్స్ వచ్చినాయండి. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయనకు కొన్ని హర్డిల్స్ వచ్చినాయి. దాని మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అట్లా కూటమి ప్రభుత్వానికి కూడా ఇక్కడ బీజేపీ సెంటర్ లో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొన్ని ఇంటర్నల్ గా సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కూడా ఒక డ్రామాటిక్ పొలిటికల్ డ్రామా ప్లే చేస్తున్నారు తప్పితే దీని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ స్పష్టత లేదండి. ఇక్కడ ముఖ్యంగా గత బీఆర్ఎస్ అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా సమస్యల్ని ఇలాగే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఎలాంటి సమస్యలు అయితే నీళ్ళ సమస్యలు కానీ విభజన సమస్యలు కానీ రెండిట్లో ఏది కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పుడు వైసీపీ అయితే అడ్డు చెప్తుందని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? గతంలో మీరెందుకు ఈ సమస్యలన్నీ తీర్చలేకపోయారు? కేసీఆర్తో మంచి సంబంధాలే ఉన్నాయిగా. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయండి. అందుకే కదండి చాలా అంశాల క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఏదైతే 2014-19 మంది చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను కాదని ఇక్కడ అమరావతిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని ఏ ఒక్క అంశాన్ని కూడా ఏ ఒక్క ఆస్తులను కానీ
లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ ఆంధ్ర భవన్ అంశం కానీ ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ చేసేసారు కదండి. అవన్నీ కూడా జరిగినాయి కదా. ఏమేమి క్లియర్ చేశారండి రామారావు గారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇప్పుడు మొన్న మనకు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాల మీద కూర్చుంటే అవన్నీ కూడా సఫలం కాలేదు కదండి. ఎవరి పాటికి వాళ్ళు కూర్చున్నారు కానీ ఏ అంశం కూడా క్లారిటీ లేకుండా ముందుకు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా యాక్షన్ టైప్ మేము ఎప్పుడు చేయలేదు కదండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి అన్ని అంశాలను పరిష్కరించే దిశగా చేశారు కాబట్టి ఇవాళ చాలా సమస్యలకు పరిష్కారం చేసి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉందండి. రాష్ట్రం ఏది తెలంగాణ అంశంలో క్లారిటీగానే ఉన్నాం. అట్లయితే మన హక్కుల కోసం మాత్రం తెలంగాణ మీద కొన్ని విషయాల్లో పోరాటం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది క్లియర్గా. రైట్. నగేష్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో, అలాగే విభజన సమస్యలు పరిష్కరించడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వేదిక రెడీ చేసుకోండి మేమే వస్తామని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు స్వాతంత్ర టీవీ ప్యానలిస్ట్ కి వ్యూవర్స్ కి అందరికి నమస్కారం. లెట్ మీ స్టార్ట్ అప్ సేయింగ్ దట్ కి రెండు రాష్ట్రాల తప్పు అసలు కాదు, పైన సెంట్రల్ గవర్నమెంట్ తప్పు. ఇది ఇంటర్ లింకేజెస్ ఆఫ్ ది వాటర్ అవుతున్నప్పుడు నువ్వు డిపిఆర్ అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం నీకుంది, రైట్? నువ్వు ట్రిబ్యునల్ ఉంది, సెంట్రల్ లో ట్రిబ్యునల్ సెట్టింగ్ ఉంది, పిటిషన్ పెట్టుకుందా ఏపీ గవర్నమెంట్. ఇంకోటి ఈ ఫ్యాక్ట్ చూడాలి, ఎట్ ద సేమ్ టైమ్ మిస్ గవర్నెన్స్ ఆఫ్ ది బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు ఈ నీళ్లు ఒక రకంగా తీసుకెళ్తున్నారు అంటే తెలంగాణ సమాజానికి కప్పేశారు. అంటే వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పలేదు. అదే నీళ్లు నిధులు నియామకాలని పోరాడి సాధించుకున్న తెలంగాణకి బీఆర్ఎస్ అయితే ద్రోహం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికై తెలంగాణ నవనిర్మాణానికై పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు అక్కడున్న కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం, అంటే కాషాయం డ్రెస్ చేసుకున్న ప్రభుత్వం, బీజేపీ ఉందిగా అండా దండ మేము లేకపోతే బీజేపీ లేదుగా సెంట్రల్ లో అన్న కోణంలో సిడబ్ల్యూసి ట్రిబ్యునల్ ఏ అప్రూవల్ లేకుండా బనకచర్ల కట్టేటప్పుడు రీజన్స్ ఏమంటున్నారండి? బిట్ మనం చదువుకున్న వాళ్ళమే కదా, కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు బీజేపీ అన్నగారు అన్నట్టు కొన్ని డౌట్స్ అండి. ఏంటి ఇంటర్ లింకేజెస్ రివర్స్ చేయాలి, అనుసంధానం చేయాలి, వాస్తవానికి చేయాలి, మంచిది. ఎందుకంటే మన దగ్గర డ్రై రీజియన్స్ కూడా ఉన్నాయి, ఈక్వల్ రైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అది వాటర్ రిసోర్సెస్ లో. కానీ ఫ్లడ్ వాటర్, ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ ఏదైతే వస్తుందో దానికి మేము తీసుకుంటున్నాం అంట. హౌ యూ క్యాల్కులేట్ అండి, రైట్? ఫ్లడ్ వాటర్ అంటే ఏంది? ఇఫ్ మాన్సూన్ ఈజ్ హై, ఫ్లడింగ్ ఈజ్ హై. దానికి మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? దట్ ఈస్ సో డైనామిక్. నో, ఎవ్రీ ఇయర్ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఇవన్నీ బీజేపీ సోదరులకు టీడీపీకి అర్థం కావు. ఇవెందుకు అంటే ఇవన్నీ సైన్స్ కాబట్టి. ఏమైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది మందిర్, మస్జిద్, ముజ్రా ఇవే ఉంటాయి. కానీ వాస్తవానికి తెలంగాణ స్టేట్ మనం జియోగ్రఫికల్ లొకేషన్, ఫిజికల్ జియోగ్రఫీ చూస్తే అప్పర్ రిపేరియన్ స్టేట్ గా తెలంగాణ ఉంది, లోవర్ రిపేరియన్ స్టేట్ గా ఏది ఏపీ. ఏపీ ఏం పిటిషన్ పెట్టుకోవాలి? వాస్తవానికి తెలంగాణకు పెట్టుకోవాలి, ఎట్ ద సేమ్ టైం గోదావరి వాటర్ ట్రిబ్యునల్ పెట్టుకోవాలి, సిడబ్ల్యూసికి పెట్టుకోవాలి, సెంట్రల్ మినిస్ట్రీకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్యాబినెట్ తో డిస్కషన్ చేసుకొని, ఎందుకంటే అప్పర్ రిపేరియన్ స్టేట్ మనం కాబట్టి వాస్తవానికి ఏపీకి రావాల్సిన షేర్ ఏముందో ఫస్ట్ మన జ్యుడిషియల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ఫిల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ సోది మాట్లాడొద్దు. ఫ్లడ్ వాటర్ యూజ్ చేస్తున్నాం అంటే ఫ్లడ్ వాటర్ ఎలా మెషర్ చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు ఈ ఇయర్ లో ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటది, ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. ఈ రోజు ఇప్పుడు మాన్సూన్ అనేది మొన్న బిఫోర్ జూనే స్టార్ట్ అయిపోయింది, మే ఎండింగ్ లోనే మాన్సూన్ స్టార్ట్ అయింది అనుకున్నాం మనం. మళ్ళీ మిడ్ జూన్ మొత్తం వర్షాలు లేవే. సో అన్ప్రిడిక్టబుల్, సో డైనామిక్. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ కి అప్రూవల్ తీసుకున్నాం అంటే ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు? ఎవరికి? టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అవాస్తవాలు మాట్లాడతారు, వాట్సాప్ జ్ఞానం ఉంటది. ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే బనకచెర్లలో మీరు షేర్ ఎంత, మీకు అప్రూవల్ ఇచ్చింది ఎంత, సెంట్రల్ మినిస్ట్రీ జలశక్తి మినిస్ట్రీ ఎంత ఇచ్చింది, దానికి ట్రిబ్యునల్ ఆమోదనం ఏం పొందింది. ఇక్కడ పక్క రాష్ట్రంలో అప్పర్ రిపేరియన్ స్టేట్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రైట్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మీ లీగల్ రైట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు న్యాచురల్ రైట్. ఇదంతా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కోణంలో మీకు తెలంగాణకు అణిగింది ఏంది? మీరే ప్రాజెక్టులు కట్టుకుంటాము అంటే ఒకటి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అవేర్నెస్ లో లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినట్టు చూపించుకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు నేనున్నా అండి,
నేను ఒకరి దగ్గర పొలిటిక్స్ నేర్చుకున్నా, నేను స్టూడెంట్ ని, జ్ఞానం నేర్చుకున్నా, అలా అని క్వశ్చన్ చేయాల్సి వస్తే నేను నా టీచర్ అయినా క్వశ్చన్ చేస్తాను కదా. ఇట్స్ ఎ డౌట్ థింగ్, నో రైట్? నువ్వు అడగాల్సిందే నీకు తప్పు అనిపించినప్పుడు. ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడున్న టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, సీనియర్ అయితే రెస్పెక్ట్ ఇస్తారు. నేనైనా కాంగ్రెస్ లో పుట్టాము కాబట్టి, కాంగ్రెస్ నాయకులుగా మాదాపూర్ డివిజన్ కి, కార్పొరేటర్ కి, ఆస్పిరేషన్ గా డివిజన్ అధ్యక్షులు ఉన్నాం కాబట్టి వి రెస్పెక్ట్ ఎవ్రీ సీనియర్. ఈవెన్ ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినా కూడా పొలిటికల్ గా మేము రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పర్సనల్ రైట్ అండ్ లిబర్టీ, వి మస్ట్ స్పీక్ అప్. అదే కోణంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, సెంట్రల్ మినిస్ట్రీకి రీచ్ అయ్యింది. మా రైట్స్ వీళ్ళు ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అవుతున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు అన్న క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు సరే నగేష్ గారు, ఇప్పుడైతే ఒక వేదిక మీదకి రావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసిన నేపథ్యంలో రేపు ఈ డౌట్లన్నీ అక్కడ ఆ వేదికపై మాట్లాడే అవకాశం కనిపిస్తుందా లేక మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు వద్దు అని చెప్పే అవకాశం కనిపిస్తుందా? బనకచెర్ల ప్రాజెక్ట్ పీపుల్స్ ఆస్పిరేషన్ లో పక్క తెలుగు రాష్ట్రంలో ఉంది అంటే ఆస్పిరేషన్ ఉండడంలో తప్పు లేదు. కానీ తెలంగాణకి ఏదైతే రైట్ఫుల్ షేర్ వస్తుందో, లీగల్ బేసిస్ షేర్ వస్తుందో, దాంట్లో షేర్ మాత్రం రాదు. వాళ్ళకి రావాల్సిన షేర్ మాత్రం 100% తెలంగాణ ఇస్తుంది. ఇక్కడ వార్ ఆఫ్ ది వర్డ్స్ కాదండి, రాబోయే నెక్స్ట్ జనరేషన్ కోసం ప్రాజెక్ట్ సస్టైనిటీ. మీరు ఒకవేళ బనకచెర్ల కట్టుకుంటున్నారు, ఆ పోలవరం కి కనెక్ట్ చేసుకుంటున్నారు, గోదావరి నీళ్ళు వాడుకుంటున్నారు అంటే మంచిది. కానీ ఏ రేషియోలో వాడుతున్నారు? పైన రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది? ఇప్పుడు ఏంది లీవర్డ్ ఏరియా అని ఉంటాయి, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి, రెయిన్ ఫాల్స్ చాలా తక్కువ ఉంటది తెలంగాణ రీజియన్ లో, మీకు అందరికి తెలిసి ఇవన్నీ. ఈ కోణంలో మీకు ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు డెల్టా రీజియన్స్ ఎక్సెస్ ఉన్న స్టేట్ ఏదండి? అందులో ఒకటి గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్, మీకు అందరికి తెలుసు రైట్. ఫార్మింగ్ కూడా హై డెన్సిటీలో అవుతుంది. రాయలసీమకి నీళ్లు కావాలి అంటే ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకెళ్లొద్దు. రాయలసీమకి కావాల్సిన రేషియో ఎంత రావాలో గోదావరి నుంచి, అది రైట్ఫుల్ గా టీడీపీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ లేదు, ఈ టీడీపీ బీజేపీ చేస్తున్న నాటకాలే అండి. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తంలో అలాగే ఉంటది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడున్నా బీజేపీ అది అంత ఫ్రెండ్లీ కోఆపరేటివ్ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ లో పనిచేయదు. సో అది పెద్ద మనం సైన్స్ కాదు అది. ఇంకో ఇష్యూ వచ్చేసరికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మీకు సోయి లేకుండా మాట్లాడతారా ఎట్లా? బీజేపీ సెంట్రల్ లో ఉంది, బీజేపీ రెస్పాన్సిబిలిటీ అది యాక్ట్, అది పార్లమెంటరీ యాక్ట్, అది దానికి ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఎవరు? ముందుండి నడిపించాల్సింది ఆ చట్ట బేస్ చేసుకొని ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇంతవరకు రిసోర్స్ షేరింగ్ లేదు, ఇంతవరకు రావాల్సిన బకాయిలు రాలేదు, బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ అది ఫండ్ ఏదో ఉందో అదే రాలేదు. బడ్జెట్ లో మాకు అలొకేట్ అయ్యే రేషియో చూడండి, ఏపీకి చూడండి, అక్కడ ఏబీకి స్పెషల్ స్టిమ్యులస్ దొరుకుతాయి 1500 crores, మాకే 15,000 crores, సారీ, మాకేం దొరుకుతాయండి తెలంగాణకి ముట్టికాయల? అసలు బీజేపీ అనేది ఒక రకంగా అచ్చే దిన్, ఫార్మర్ ఇన్కమ్స్ డబుల్, మోడీ హైతో మున్కిన్నే, వికసిత్ భారత్, ఇవన్నీ వాస్తవాలా అండి? 5.64 గ్రోత్ రేట్ తో ఎవరండి వికసిత్ భారత్ అచీవ్ చేసుకునేది 2047? ఎవరో ఫూల్ చేస్తున్నారు. అలాగే టీడీపీ కూడా అదే దోవలో ఉంది, బీజేపీ దోవలో మాస్టర్ ఆడిస్తున్నారు, స్టూడెంట్ యాక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రం ఏబుల్ లీడర్షిప్ చేతిలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టు రెస్పాన్స్ అయితే ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా తెలంగాణ రైట్స్ కోసం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంది. అక్కడ ఉన్న రాష్ట్రంలో, ఏపీలో. ఇక్కడ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లలో దగాపడుతున్నాం అంటే ఊకోము. అదే మా సీఎం గారి టోన్ కావచ్చు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టోన్ కూడా కావచ్చు సెంట్రల్ మినిస్ట్రీతో. మేము పోరాడి సాధించుకున్న తెలంగాణకి ఎట్టకేలకి అన్యాయం జరగనీయము. రైట్. ఆనంద్ సాగర్ గారు, ఇంతకుముందు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూడా అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలాంటి టైంలో ఒక గేమ్ ఆడుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు కూడా వైసీపీ నాయకులు బోట్ల రామారావు గారు చెప్తున్నమాట. ఆనంద్ సాగర్ గారు, రైట్, ఆయన స్ట్రక్ అయినట్టున్నారు. డైవర్షన్ పాలిటిక్స్. రైట్, ఆనంద్ సాగర్ గారు, మీ వాయిస్ రావడం లేదు, మీ స్ట్రక్ అయినట్టున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది అది వైసీపీ డిఎన్ఏ, మాది
రైట్, మీ సిగ్నల్ క్లియర్గా లేదు ఆనంద్ సాగర్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, ఎలా చూడాలి ముఖ్యంగా ఈ టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ డ్రామాలు ఆడుతున్నాయి, మీరు తీర్చాల్సిన సమస్యలను మీరు తీర్చట్లేదు, ఇదంతా ఒక గేమింగ్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఒకటి తెలంగాణ కాంగ్రెస్ మిత్రుడు నరేష్ గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సమస్యను పరిష్కరించడం కంటే రెండు రాష్ట్రాలు కొట్లాడుకున్నటువంటి దానికి మీకు చంద్రబాబుకు అభిప్రాయ భేదాలు రావాలా అనేటువంటి పద్ధతిలో కాదు. వాళ్ళ నాయకుడు ఆయన ఫాలో అవుతున్నాడో అవుతలేడో కానీ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా మీకు అందరికీ తెలుసు, 1500 టీఎంసీలు మాకు వదిలేసి, అంటే ఆయన చెప్పింది ఏంటి, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు, అక్కడ ఒక 500, కృష్ణాలో 500 వదిలేసి మీరు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి, ఏమన్నా చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఒక మాట ఆయన మాట్లాడినాడు. అది వాస్తవం దూరంగా ఉందా, వీలైతుందా వీలు కాదా చర్చ వేరండి. ఇవాళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అక్రమమైనటువంటి కూటమి, అది అక్రమమైన కూటమి ఏంటండి, ప్రజలను అవమానించడము సక్రమమైన కూటమి. అది మేము భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేమంతా కలిసి పోటీ చేసినాం. అక్కడ అక్రమమైన కూటమిలు మీకు వస్తాయి మధ్యన తర్వాత వచ్చేటట్టు దాంట్లో. ఇవాళ ఈ పద్ధతి చేసినారు కాబట్టి ఇవాళ దేశం మొత్తం మీద మీరు 3 రాష్ట్రాలకు పరిమితమైన 3వసారి ప్రజలు మిమ్మల్ని ఆపోజిషన్లో ఏదో అతి కష్టం మీద మన ఒక 99 సీట్లు వచ్చినట్టున్నాయి మీకు. నేనేమంటున్నా చర్చ అది కాదు, ఇవాళ రాజకీయాలు కాదు కావాల్సినటువంటిది. 2 రాష్ట్రాలకు దేశం ఇది, ఈ దేశంలో ఒక భాగం ఇది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏదైనా విడిపోయినాము, అయిపోయింది. ఒకసారి అయిపోయిన తర్వాత మిగతా సమస్యలు ఇవన్నీ ఉంటే కూర్చొని అక్రాస్ ది టేబుల్ మాట్లాడాలనేది భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించినటువంటిది. మేము చాలా సమస్యలు పరిష్కరించాం, ఇది పెద్ద సమస్యనే కాదు. మేము అయోధ్య దగ్గర నుంచి 370 ఆర్టికల్ నుంచి వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి జటిలమైన సమస్యలు మోదీ గారు పరిష్కారం చూపించినారు. ఇది సమస్య కాదు, దీనికి ఒక పరిష్కార మార్గం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, జలశక్తి కానివ్వండి, అపెక్స్ కానివ్వండి, లేకపోతే సిడబ్ల్యూసి కానివ్వండి, పరిష్కారాన్ని వెతుకుతారండి. ఎందుకు ప్రతిదానికి దానిలోకి వెళ్ళి ఏం దొరుకుతుంది అని లాగడానికి కాదు కదా. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడతలేడు, మాట్లాడుతున్నారు ఇక్కడ అనేటువంటిది. ఏం జరగలేదు, ఆడు కట్టలేదా అనేక జరుగుతాయి. మనం కూడా కాళేశ్వరం అనుమతులు ఉండి అనుమతులు లేకుండా మనం కూడా కట్టినాం, అది వేరే సంగతి. అవే ఆ చర్చ కట్టుకున్న దాంట్లో ఒక ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అక్కడ జరిగినటువంటి అనుమతులు లేకుండా కూడా కట్టడం స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నేను ఏమంటున్నా అంటే సమస్య పరిష్కారం కోసం వెతికే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయ కోణంలో ఇక దేశము భారతీయ జనతా పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది ఇవి ఎందుకు అంటున్నా, ఇప్పుడు చర్చలు ఎందుకు అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించిండు. మీటింగు, ప్లేసు, టైము మీరే పెట్టండి అన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, 2 ప్రభుత్వ అధినేతలు ఉంటారు. ఏ వాటర్ ఎంత ఉంది లేదు అనేటువంటిది నాకు తెలియదు, మీకు తెలియదు. నేను ఇంతకుముందు మొట్టమొదటి చెప్పిన దానికి ఒక అసెస్మెంట్ జరగాల, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా, అవన్నీ జరిగిన తర్వాతనే పరిష్కారం అవుతుంది కదా. తెలంగాణ హక్కుల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకం. కానీ ఏపీ ప్రభుత్వానికి అయితే మీరు లొంగి ఉన్నారు, ఎందుకంటే కేంద్రంలో మద్దతు ఉంది కనుక. టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నా ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే మీరు వాళ్ళకి సై అంటే తందానా అంటున్నట్టుగానే ఉంది వ్యవహారం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకంటామండి, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన దాంట్లో ఏ స్థాయిలో కూడా మేము కాంప్రమైజ్ కాము అనేటువంటి మాట చెప్పారు. మాటలు చెప్పడం వేరే, మాటలు చెప్పడం కానీ దాని తగ్గట్టుగా కార్యాచరణ అయితే లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. నరేష్ గారు కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో వాళ్ళకి నేర్పుతుంది ఏంటంటే అవిచ్చినారు ఇవ్విచ్చినారు. నేనేమంటున్నా అంటే వాస్తవం మాట్లాడుతున్నా. నేను తెలంగాణ ఉద్యమకారుని, 69 నుంచి ఉద్యమకారుని. నేను ఇవాళ కొత్తగా వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు, ఏం జరిగింది అనేటువంటి దాని కింద. వాళ్ళకి పెన్ను కాగితం లేకుండా, పిన్ను లేకుండా మనం విభజించినామండి. తెలంగాణ సర్ప్లస్ స్టేటు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. ఉంటే 50-20 వేల కోట్ల అప్పు రూపంలోనే కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. దానికి అరసడం ఎందుకండి? దానికి మనకి ఎట్లా కంపేర్ చేసుకుంటామండి? ఈయన బ్రహ్మాండంగా ఇవాళ మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా కేసీఆర్ గారు చెప్తున్నట్టు జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ తెలంగాణ టాప్లో ఉందండి. దాంట్లో ఎందుకట్లా దేశం అనే స్వభావం లేదు వాళ్ళకు వచ్చింది కాంగ్రెస్కు. ఎంతసేపు ఏంటంటే ఇలా కొట్లాట పెడితే మళ్ళీ గెలుస్తామేమో, కర్ణాటక ఏం గెలుస్తారు ఏం చేస్తారు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు భవిష్యత్తులో ఎవరు గెలుస్తారు అనేటువంటిది. నేనేమంటున్నా, సమస్యల పరిష్కారం ఈ దేశం ఒక్కటి అనేటువంటి భావజాలం కాంగ్రెస్ లో లోపించింది. అదే ఇవల్ల వాళ్ళకి 3 రాష్ట్రాలకు పరిమితం చేసినటువంటిది. దానిలోకి వెళ్ళి బయటపడతలేరు. దేశం ముఖ్యం మొదలు, ఆ తర్వాత రాష్ట్రము, ఆ తర్వాత జిల్లా, నీ ఇల్లు, ఇది పద్ధతి.
వాళ్ళకి ఏంది అట్లా కాదు, మన ఇల్లు మన భద్ర బాగుంటే చాలు రేటెడ్ పద్ధతి వస్తుంది. కానీ వెంకటరెడ్డి గారు 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి, విభజన సమస్యలు పెండింగ్ అలాగే ఉన్నాయి, పరిష్కరించుకోవడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి సరైన శ్రద్ధ లేదా, లేకపోతే ఇంకోటి అన్న విషయం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యన చర్చలు, ఇప్పుడు వాటిలో అభిప్రాయ భేదాలు ఉంటాయండి. ఇప్పుడు ఎవరు వాస్తవంగా దూరంగా ఉన్నారు, దగ్గర ఉన్నారు, ఇవంతా సులభం కాదు కదా. చిన్న విషయాల దగ్గరనే మనకు పక్కన, మన ఇంటి పక్కన ఉండేటువంటి కామన్ వాల్ దగ్గరనే, కంబైన్డ్ వాల్ దగ్గరనే మనకు గొడవలు జరుగుతాయి, అనేక ఘర్షణలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ ప్రయత్నం చెయ్యాలా? అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము అట్లాగే ఉండిపోయింది, ఇక్కడ కేసీఆర్ గారు అట్లే ఉంది. కేసీఆర్ గారు ఏనాడు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నం చేసినట్టే ఎన్నడూ ఆయన ప్రయత్నం చేయలే. ఉండాలి ఇట్లనే. ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి భావజాలం కలిగినటువంటి బీఆర్ఎస్, మరొక పెద్ద ప్రాంతీయ పార్టీగా కన్వర్ట్ అయినటువంటి కాంగ్రెస్ దేశంలో వాళ్ళకి ఏంటంటే ఈ రెచ్చగొట్టే తత్వం ఉండాలా. సమస్యలు పరిష్కరించుకోమంటే రెచ్చగొట్టడం ఎందుకండి? నేనేమంటున్నా, వాస్తవానికి కొంత ఎక్కువ తక్కువ సెటిల్మెంట్ అయితే అండి, సెటిల్మెంట్ మరి అలా అనుకున్నప్పుడు ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చూస్తే దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంక ఎంతకాలానికి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వస్తాయి? అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అలా వేచి చూసే ధోరణితోనే ఉంటుందా? ఇప్పుడు సమస్యలు ఎట్లా ఉండేయంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు సమానమని భావిస్తుందండి. ఏదో ఒక వైపు ఉండాలనుకుంటే డిసిషన్ చేయడానికి 5 నిమిషాలు పడుతుందండి. మేము ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాము, లేకపోతే తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నప్పుడు 10 నిమిషాల్లో సెటిల్ చేయొచ్చు. అట్లా కాదు కదా. కొన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, చెయ్యాలా. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు మొన్నటిదాకా సెటిల్ కాలేదండి, ఇంకా మిగిలినేమో నాకు అర్థం కాదు. కొంతమంది ఇక్కడ వాళ్ళు అక్కడికి రావాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి అనేటువంటిది చిన్న సమస్య. అది ఎంత చీఫ్ సెక్రటరీ లెవెల్లో సెటిల్ కావాల్సినటువంటిది. కాబట్టి కొన్ని పార్టీలకు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇట్లాగే కొనసాగాల, అది రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలా, విద్వేషాలు రెచ్చగొట్టాలా అనేటువంటిది రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు దీని మీద అనేటువంటిది ఒక భాగము, ఇక్కడ కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే జాతీయ స్థాయిలోను రాష్ట్రంలోను బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నది కాబట్టి ఎట్లా మనం దీన్ని అట్లా చేయాలనేటువంటి పద్ధతిలో అసలు సమస్యను వదిలేసినారు. వాళ్ళు కూర్చొని మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కూర్చొని పెట్టి మాట్లాడుతుంది. సరే ఎంతవరకు తగ్గుతుంది అనేటువంటిది ముందు నుంచి చెప్తున్నటువంటిది. కాబట్టి ఆ కోణంలో ప్రయత్నం చేద్దాము, ఆశిద్దాము. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సానుకూలంగా పరిష్కరించబడతాయి అనేటువంటి దాని కింద కానీ మనం ఎందుకు 60,000 మన అపవాదు కింద మనం మాట్లాడడం అనేటువంటిది బాగుండదు అనేటువంటిది నా విజ్ఞప్తి. రైట్. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ సమయంలో ఆ ఏపీకి అలాగే తెలంగాణ ప్రాంతానికి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. కానీ విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణ ఏపీ మధ్య ఒక సఖ్యతమైన వాతావరణం లేకపోవడానికి ఇటు నీటి సమస్యలు కానివ్వండి, లేకపోతే విభజన సమస్యలే ప్రధాన కారణమయ్యాయి. మరి వీటిని నెరవేర్చే క్రమంలో మరి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందా? ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్న టైంలో, పైన కేంద్ర ప్రభుత్వం కూడా మీకు అనుకూలంగా ఉన్న టైంలో సమస్యలని చర్చించుకుని పరిష్కరించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా అదే ప్రయత్నం జరుగుతుందండి. Day 1 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఈ సమస్యలు, లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేయాలి, తద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి చేయాలనే ఒక కంకణ బద్దుడై చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యరంగంలోకి దూకారు. ఇక పాలిటిక్స్ డైవర్ట్ చేసే యాటిట్యూడ్ అనేది అది వైసీపీ డిఎన్ఏ, మాది కాదు. అది మాకు అటువంటి అవసరం కానీ, అగత్యం కానీ, కర్మ కానీ మాకు పట్టలేదు. ఈ జూన్లో పోలవరం పూర్తవుతుందని విజయసాయి రెడ్డి గారు నాడు చెప్పారు. అసెంబ్లీలో ఆ మంత్రి జలవనరుల మంత్రి అనిల్ కుమార్ అయితే ఎప్పుడు వచ్చాం కదన్నా, బుల్లెట్ దిగిందా లేదా, జూన్ 21 జూన్లో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాం, పోలవరం కంప్లీట్ చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం అని చెప్పారు. అది లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 22 అని చెప్పారు. ఆ తర్వాత 23 అన్నారు, 24 అన్నారు. ఎన్నికలు అయిపోయి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వాళ్ళు ప్రాజెక్టులు పక్కన పెట్టారు, డెవలప్మెంట్ పక్కన పెట్టారు, పెండింగ్ సమస్యలు పక్కన పెట్టారు. అంతేందుకంటే ప్రత్యేక హోదా తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చాడు, తీసుకురాలేదు. మేము అట్లా కాకుండా మేము ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు జరుపుతూ రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా మారుస్తూ ఈ ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నదులంద అనుసంధానం అనేది ఒక మంచి ప్రోగ్రామ్ గా తీసుకుని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీన్ని ఆదిలోనే హంసపాదులాగా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు భాష్యం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఉభయ రాష్ట్రాలు కూర్చోవాలి, అధికారులు కూర్చోవాలి, సీఎం స్థాయి వ్యక్తులు కూడా కూర్చోవాలి, మంత్రి స్థాయి వ్యక్తులు కూర్చోవాలి.
అప్పుడు దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని అన్ని పార్టీలు చెప్పాలి. ఆంధ్రాకు ప్రాజెక్ట్ కావాలా వద్దని వైసీపీ తన స్టాండ్ నిక్కచ్చిగా చెప్పాలి. చెప్పకుండా చుట్టుకొలతలు చెప్తే కుదరదు. ఇక్కడ డొంక తిరుగుడు సమాధానాలు చెప్తే కుదరదు. ఇక్కడ మేము ప్రాజెక్ట్ కావాలంటున్నాం, ధర్మబద్ధంగా కావాలంటున్నాం. తెలంగాణ కూడా అదే చెప్తుంది. మీరు ఆయన చెప్పారు, వెంకటరెడ్డి గారు 1500 టీఎంసీలు మీరు తీసుకొని మిగతాది మీరు కట్టుకోండి అని చెప్తున్నారు. అదే సాధ్యం అవుతుందేమో, అదే జరుగుతుందేమో. మొత్తానికి ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది. ఎవరికీ నష్టం లేదు ప్రాజెక్టు వల్ల. రాష్ట్రాలు ఏమి మట్టి కొట్టుకుపోవు. రేవంత్ రెడ్డి చెప్పాడని మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు అయితే క్లియర్ చెప్తున్నారు. అటు బీజేపీ టీడీపీ అయితే రెండు డ్రామాలు ఆడుతున్నాయని చెప్తున్నారు. ఏం డ్రామాలండి? మాది ఒకటి మాది పెద్దలు అంగీకరించిన పెళ్లి. మాది డ్రామాలు ఏమి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం ఏమి కాదు టీడీపీకి, భారతీయ జనతా పార్టీకి. మాకు ఎందుకండి అది ఇప్పుడు డ్రామా కంపెనీలు మా దగ్గర లేవు. డ్రామా కంపెనీలు అన్ని వైసీపీలో ఉన్నాయి. వాళ్ళు ఎన్నో డ్రామాలు వాడతారు, ఎన్నో మాటలు మాట్లాడతారు. ఒకటే స్టాండ్, ఈ బనకచర్ల ప్రాజెక్టుకి వైసీపీ అనుకూలమా కాదా, వాళ్ళ స్టాండ్ చెప్పాలి ముందు. రాష్ట్రానికి రాయలసీమకి నీళ్లు కావాలా వద్దా, ఇవ్వడం తప్ప ఇవ్వకూడదా, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇది మాట్లాడకుండా ప్రాజెక్టుకి ఏదో అనుమతులు లేవు, అది లేదు, ఇది లేదు, డబ్బులు లేవు, 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఇదంతా బోగస్, ఈ మాటలు మాట్లాడకూడదు. తప్పది. చాలా సత్యదూరంగా మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు మేము ఖండిస్తున్నాం. అది తప్పుడు వాదన. కరెక్ట్ గా వాదించండి. రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉంటది, వ్యక్తులు మాత్రం ఉండరు. రాష్ట్రం సుప్రీం. ప్రాంతం అభివృద్ధి చెందాలి, సస్యశ్యామలం కావాలి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న, ఎన్ని జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెలపై చల్లగా ప్రవహించి అన్నపూర్ణాన్ని బిరుదిచ్చి వెళ్ళాయి. ఈవేళ అన్నపూర్ణ ఇంటిలో ఆకలి కేకలు, డొక్కలో ఒక పక్క కూడా నిండినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నదులు ఇంకిపోయాయా? సారం చచ్చిపోయిందా? లేదే. మరి ఎందుకు ఈ దుస్థితి రాష్ట్రానికి? కాబట్టి ఒక దుస్థితి నుండి ఈ రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తాం. దానికి మోడీ గారు అన్నదండలు ఉంటాయి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చాకచక్యం ఉంటుంది. మధ్యలో ఎవరు అందరూ గొప్పలు పెట్టడం కరెక్ట్. రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు మీరు. నిపుణులు ఉన్నారండి, సాంకేతిక నిపుణులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని దీన్ని సార్ట్అవుట్ చేస్తారు, ఒక రూపాన్ని తీసుకొస్తారు. ఏ ఒక్క ప్రభుత్వం దీన్ని రూపుదిద్దేసి కట్టేసి రాత్రి కట్టేసి వెళ్ళిపోయే ప్రాజెక్ట్ కాదు ఇది. రైట్. అందరి ఆమోదంతో 2 తెలుగు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా అవసరాలు తీర్చే విధంగా రాయలసీమను పంట భూమిగా పచ్చని తోరణంగా మార్చేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. చంద్రబాబు నాయుడు గారి చైల్డ్ బేబీ ఇది ప్రాజెక్ట్. రైట్. నగేష్ గారు, ఏదేమైనా సరే తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రెండింటికి కలిసి వచ్చే విధంగానే చర్చలు ఉంటాయి. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సహకరిస్తారనే విధంగానే వారు మాట్లాడుతున్నారు. సరే అండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినవి నేను బ్రీఫ్ గా చెప్తాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఇంట్రెస్ట్ లో పనిచేయట్లేదు. సెకండ్, ప్రాంతీయవాదం చేసిన బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిపోయిందని. రైట్. ఇదొకటి. ఇందాక టీడీపీ సోదరులు మాట్లాడుతూ ఉంటే అందులో కొంచెం నదులు ఎండిపోలేదా, బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ గారు, రెస్పెక్టెడ్ యాక్టర్స్ అందరు కనిపించారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. కానీ ఇప్పుడు డిబేట్ కి వచ్చేసరికి నేషనల్ ఇంట్రెస్ట్ లో కాంగ్రెస్ పార్టీ పనిచేయదా? యాంకర్ గారు, మన వ్యూవర్స్ కి నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైతే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యాడో రాహుల్ గాంధీ, అంటే ఇప్పుడు నుంచి కాదు, లాస్ట్ 9-10 years నుంచి ఆయన ఏకధాటిగా అంటున్నాడు సెన్సెక్స్ లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది అని. మధుబాచి కేసులో వచ్చింది, మీకు ఐడియా ఉంటది మీడియాలో. రైట్. లాస్ట్ 10 years నుంచి చెప్తున్నాడు. అంటే 10 years ముందే ప్రిడిక్ట్ చేశారు, దిస్ ఇస్ వాట్ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్, ఇన్సైడ్ ట్రేడింగ్. ఇంకోటి, అదానీ అంబానీ దే కమిట్ ఇల్లీగాలిటీస్ అన్న కాలంలో రాహుల్ గాంధీ గారు చెప్తానే ఉన్నారు. ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళు ఏంటంటే అక్యూస్డ్. అవునా కాదా? మీ ముందే, కళ్ళ ముందే జరుగుతుంది ఇవన్నీ. నేనేమంటున్నాను, క్యాస్ట్ సెన్సస్ చేస్తేనే, జనగణన చేస్తేనే ఈ దేశానికి దేశ సంపాదన పంచగలుగుతాము.
తర్వాత పెట్టుకుందాం ఆ చర్చ. లే వాటి మీద మాట్లాడదాం మనం, మాట్లాడదాం. రైట్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మీ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ కాదు మీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ చేసినాడు. దానికి నేషనల్ ఇంట్రెస్ట్ మీకుందా? రైట్. నేషనల్ ఇంట్రెస్ట్ మీకుందా అంటున్నా. నేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా మీకు? నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏది మతవాదం లేదు, ఏం లేదు, ప్రజావాదం అందుకే 3 రాష్ట్రాలకు రైట్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. రైట్. నగేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. న్యూయార్క్ లో భారతదేశ రాజకీయాలు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్. నేషనల్ ఇంట్రెస్ట్ రైట్. నగేష్ గారు వదిలేసి న్యూయార్క్ లో మాట్లాడతాడు, లండన్ లో మాట్లాడతాడు, కెనడాలో మాట్లాడతాడు. మీకు నేషనల్ ఇంట్రెస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడు. నగేష్ గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళడం కరెక్ట్ కాదంటారా, అవునంటారా? బీజేపీ సోదరులు ఇప్పుడు చేసేది డిస్టర్బెన్సే. డిస్టర్బెన్స్ కాదు, మీరు ఆ చర్చ కాదు, మీరు చర్చ చేయండి. 2 రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నారు. 2 రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మధ్యలో ఏదో మాట్లాడితే ఎట్లయితే? ఎప్పుడు మాట్లాడేది మీరు ఇదే. అది చర్చ వేరు, దానికి సమాధానం చర్చ జరిగితే పెడతారు అంతే. మీకు ఏమి ఇచ్చిండ్రో ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ చెప్పండి. రైట్. మన సబ్జెక్ట్ మీదకి వచ్చేయండి నగేష్ గారు ప్రధానంగా మీరు ఏం ప్రతినిధి? కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ ఏందో చెప్పు. కాదు, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో మీ పొజిషన్ ఏందో చెప్పు నాకు మాట్లాడడానికి. రైట్. మనకి టైం అవుతుందండి, ప్లీజ్. మాట్లాడితే మీరు మాట్లాడేది ఏం క్వశ్చన్? నేషనల్ ఇంట్రెస్ట్ అంటే మీరు చెప్పేది ఏంది? ₹1 42 పైసలు వస్తున్నది, మిగతాదంతా వాళ్ళు తినేస్తున్నారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. సీట్లు ఎక్కువ తక్కువ అవుతాయి దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో తక్కువ అవుతాయి అని మాట్లాడడం, ఎక్కువైతే మాట్లాడడం. మీకు నేషనల్ ఇంట్రెస్ట్ టైం అయిందండి. రైట్ వెంకటరెడ్డి గారు. రైట్ వెంకటరెడ్డి గారు, నగేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే బోట రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికైతే బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం రెండూ కూడా ఒక వేదిక మీదకి రావాలని చూడడం అయితే శుభపరిణామంగానే చూడాలి. రాబోయే రోజుల్లో విభజన సమస్యలు కూడా తీరే అవకాశమే కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.